మీ ఎంతూజియాసం ఏదో డల్గా ఉండకుండా ఎంతూజియాసం ఏదో కొంచెం బాగా ట్రైనింగ్తో పాటు ప్రతి నియోజకవర్గంలో ఉన్న పిల్లలు ఏ హైదరాబాద్కో బెంగళూరుకో లేదా వైజాగ్కో వెళ్ళి ఉద్యోగ అవకాశాలు వెళ్ళి తీసుకోవడం కష్టం. మీ దగ్గరికే, మీ ఊర్ల దగ్గరికే, మీ కాన్స్టిట్యున్సీస్ దగ్గరికే వచ్చి మీకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి అని ఒక మంచి ఉద్దేశంతో ఇలాంటి జాబ్ మేళాస్ చాలా వరకు కండక్ట్ చేస్తూ వస్తున్నారు. ఇది నేను ఎమ్మెల్యేగా చార్జ్ తీసుకున్నప్పటి నుంచి ఇక్కడ జరుగుతున్న రెండవ జాబ్ మేళా. లాస్ట్ టైం కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మంగళకర స్కూల్లో జరిగినప్పుడు. సో వీళ్ళు ఎంచుకొని వస్తున్న కంపెనీలు చాలా మంచి కంపెనీలు. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఉన్నాయి, హెచ్డిఎఫ్సి లైఫ్ ఉంది, టాటా ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి, యంగ్ ఇండియా, భారత్ బ్యాంక్స్, 24/7, హుండాయ్ మోటార్స్, టెక్ మహీంద్రా, ఇలా చాలా కంపెనీస్ వస్తున్నాయి. మీకు ఆపర్చునిటీస్ అంటే ఒకే వేదిక మీద ఇన్ని కంపెనీ నుంచి ఇండియా స్కిల్స్ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది సార్. ఈ ఇండియా స్కిల్స్ కాంపిటీషన్స్కి సంబంధించి డిస్ట్రిక్ట్ లెవెల్లో 120 మెంబర్స్ని షార్ట్ లిస్ట్ చేసాం సార్. డిఫరెంట్ ట్రేడ్స్, 43 ట్రేడ్స్లో. ఈ 43 ట్రేడ్స్ సంబంధించి మన డిస్ట్రిక్ట్ నుంచి ప్రజెంట్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదివే అబ్బాయి ఇంటర్నేషనల్కి షాంఘైలో ఢిల్లీలో జరగబోయే కాంపిటీషన్స్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది సార్. మిస్టర్ శివకుమార్, తనకి సర్టిఫికేట్స్ అండ్ గోల్డ్ మెడల్ అఫీషియల్స్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం సార్. అశోక్ సాంస్కృతి డిగ్రీ షాంఘైలో జరుగుతాయి సార్ కాంపిటీషన్స్. షాంఘై వచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే గారు సింధురాగం మేడం గారికి అండ్ మన స్థానిక సత్సాయి జిల్లా ఎస్పీ సతీష్ గారికి, ఇక్కడికి చేసినటువంటి కాలేజ్ యాజమాన్యం, ఇతర పెద్దలందరికీ నమస్కారం. అండ్ ఇక్కడికి వచ్చేసినటువంటి యువతి యువకులందరికీ కూడా బెస్ట్ విషెస్ అండి. జాబ్ మేళాస్ మన సత్సాయి జిల్లాలో ప్రతి 3 నెలలకి ఒక నియోజకవర్గంలో మనం జాబ్ మేళాస్ కండక్ట్ చేస్తున్నాము. సో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి చాలామంది కంపెనీస్ని ఇన్వైట్ చేస్తున్నాము. అండ్ చాలా యాక్టివ్గా కూడా యూత్ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ముఖ్యంగా మన సత్సాయి జిల్లాకు ఉన్నటువంటి గ్రేట్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి బెంగళూరు కానీ, కోర్స్ హైదరాబాద్ కానీ, మిగతా అన్ని మెట్రోపాలిటన్ సిటీస్కి మంచి కనెక్టివిటీ ఉంది మనకి. సో నేను బెంగళూరు ఎక్కడికి వెళ్ళినా కూడా, లేదంటే మా రిలేటివ్స్ ఎవరు వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరు కూడా మన పుట్టపర్తి లేదా సత్సాయి జిల్లాకు సంబంధించిన వాళ్ళు చాలామంది మన బెంగళూరులో జాబ్స్ చేస్తున్నారు. ఎయిర్పోర్ట్స్లో కావచ్చు, హాస్పిటల్స్లో కావచ్చు, స్కూల్స్ కావచ్చు, యూనివర్సిటీస్లో కావచ్చు, చాలా చోట్ల మన వాళ్ళు దేర్ ఫుట్ ప్రింట్స్ ఆర్ దేర్ ఎవ్రీవేర్. ఎందుకంటే మన సత్సాయి జిల్లాలో ఉన్నటువంటి యువతి యువకులందరూ కూడా మంచి అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చారు. జీవితంలో చాలా కష్టపడి గవర్నమెంట్ స్కూల్స్లోనే బాగా చదువుకొని వెళ్ళారు. అండ్ వాళ్ళకి కష్టం తెలుసు, డిసిప్లైన్ ఉంది, కమిట్మెంట్ ఉంటుంది, హానెస్టీ ఉంటుంది. కాబట్టి మనకి మంచి మంచి జాబ్ ఆఫర్స్ వస్తున్నాయి. అండ్ మనం అన్ని చోట్ల కూడా బ్రహ్మాండంగా రాణించగలుగుతున్నాం. సో ఇప్పటి వరకు మన జిల్లాలో కూడా 2500 దాకా జాబ్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఒక 1500 దాకా మనం టార్గెట్ చేస్తున్నాం. సుమారుగా ఒక 3 నుంచి 5,000 వరకు మనం జాబ్స్ క్రియేట్ చేస్తున్నాము. అండ్ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కూడా సుమారుగా 1200 నుంచి 1500 మందికి మనం రకరకాల స్కిల్ ప్రోగ్రామ్స్ కూడా ఇస్తున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ డిజైన్, వెహికల్ డిజైన్, ఎలక్ట్రానిక్ డిజైన్, మైక్రోసాఫ్ట్, వీటన్నిటి మీద కూడా కోర్సెస్ మనం సంస్కృతి ఇంజనీరింగ్ కాలేజ్, ఇంకా చాలా డిగ్రీ కాలేజెస్లో ఈ కోర్సెస్ని ఆఫర్ చేస్తున్నాము. సో యువతి యువకులు మీరు యూ కెన్ నేమ్ ఎనీ కోర్స్, మీకు ఏది రిక్వైర్మెంట్ ఉంది అనేది మీరు అడిగితే కూడా కస్టమ్ మేడ్ టైలరింగ్ అది డిజైన్ చేసి కూడా మేము మీకు ఆఫర్ చేయగలుగుతాము. సో గవర్నమెంట్ హ్యాస్ గివెన్ వెరీ ఫ్రీ హ్యాండ్ టు ద డిస్ట్రిక్ట్స్ ఆల్సో టు డిజైన్ ద స్కిల్ కోర్సెస్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద యూత్. సో మంచి మంచి కోర్సెస్ డిజైన్ చేయడానికి గవర్నమెంట్ వారు చాలా ముందుకొచ్చారు. నైపుణ్యం అనే ఒక వెబ్సైట్ మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా మాకు ప్రదర్శించడం జరిగింది. ఆ నైపుణ్యం స్కిల్స్లో ఏంటంటే ఒక చిన్న 10th క్లాస్ పాస్ అయ్యే ఒక మెకానిక్ నుంచి ఒక హై అండ్ సాఫ్ట్వేర్ వరకు, సాఫ్ట్వేర్ మెకానిక్ వరకు అన్ని రకాల పర్సన్స్కి సంబంధించినటువంటి ప్లాట్ఫామ్గా అది వ్యవహరిస్తుంది.
సో మన CV తయారు చేస్తుంది, మనం ఇంటర్వ్యూలో ఎలా క్వశ్చన్స్ మోడల్ ఇంటర్వ్యూస్ తీసుకుంటుంది, AI ద్వారానే మనం ఇంటర్వ్యూ స్కిల్స్లో మనం ఇంటర్వ్యూ ఎలా చేసాము, మనం ఎక్కడ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, కంప్యూటరే మనకి సలహాలు కూడా ఇస్తుంది, ఇంప్రూవ్మెంట్ సజెషన్స్ కూడా ఇస్తుంది. అండ్ మనము జాబ్ మన అర్హతల ప్రకారంగా ఏ కంపెనీకి మన జాబ్ సూట్ అవుతామో ఆ కంపెనీకి మన డీటెయిల్స్ వెళ్తాయి, అక్కడి నుంచి ఆఫర్ లెటర్ వస్తుంది, ఇంటర్వ్యూ జరుగుతుంది, ఈవెన్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా వస్తాయి. సో ఒక ఆన్లైన్ అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్ సిస్టమ్ ద్వారా యూత్కి స్కిల్ ఇవ్వడము, రెండోది జాబ్స్ ఇవ్వడం అనేది ఆ యొక్క ప్లాట్ఫామ్ యొక్క గొప్పతనం. సో గవర్నమెంట్ చాలా చిత్తశుద్ధితో యువకులు ఇందాక SP గారు చెప్పినట్టు చెడు మార్గాల్లో కానీ ఖాళీగా టైం వేస్ట్ చేసుకోకుండా, ఎందుకంటే స్వామి వివేకానంద మనకు చెప్తారు, ప్రతి యూత్ అంటే ప్రతి ఒక్క యువకుడు లేదా యువతి ఒక మన దేశానికి వీళ్ళు ఏంటంటే వెన్నుముక లాంటి వారు. మీలో అనంతమైనటువంటి శక్తి ఉంది, అది మనందరికీ తెలుసు. ఆ శక్తిని మనము వృధాగా అంటే ఏదో టీవీలు చూసో లేదా మొబైల్ ఫోన్లో రీల్స్ చూసో టైం వేస్ట్ చేసుకోకుండా మన దేశ అభివృద్ధికి, మన నేషన్ బిల్డింగ్కి మీ యొక్క శక్తి, మీ యొక్క ఎనర్జీ తోడ్పడాలి. సో అరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ యూ రీచ్ యువర్ గోల్ అని చెప్తారు. సో అలాగా మనందరం కూడా దృఢ సంకల్పంతో మంచి ఒక సమాజానికి కృషి చేస్తూ వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ జై హింద్. థ్యాంక్ యూ. Typing speed 35 words per minute.